ఇట్టి ప్లెడ్జ్ని నిర్వహించాల్సిందిగా గౌరవ ఆర్డీఓ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని మతం, జాతి, కులం, వర్గం, భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా. ఇప్పుడు నేషనల్ ఓటర్స్ డే సందర్భంగా నిర్వహించబోయే ప్లెడ్జ్కి సంబంధించి in 126 villages of Bastar, polling stations were set up for the first time in independent India, where voters came to polling stations without any fear and anxiety. Women voters participated enthusiastically, even surpassing male voters in many constituencies across the United States. Democracy. The Commission bases its engagement with political parties broadly on 3 pillars: full disclosures, complete involvement of them, and assured responsiveness. Going into general elections 2024, the electoral experience pleasant, all-inclusive, and inducement-free. Our electoral roll serves as a vibrant and diverse mosaic reflecting the rich diversity of our democracy. Recalling a few lines from Thiruvalluvar's Kural, it is compassion, the most gracious virtues, which moves the heart. Reflecting this sentiment, it is the Commission. ఇంకా చేయాల్సింది ఉంది అని వేదిక మీద నుంచి మీ అందరికి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే మన ఓటింగ్ పర్సెంటేజ్ కూడా చూసుకుంటే జిల్లాలో మొన్న 76.68% మన ఓటింగ్ నమోదు చేసుకోవడం జరిగింది. కానీ దట్ మీన్స్ అనదర్ 22% మనము 23% అప్రాక్సిమేట్ 23% నమోదైన వాళ్ళు ఇంకా ఓటింగ్కి రాలేదు. సో దట్ ఈస్ వేర్ వీ హ్యావ్ టు నౌ లుక్ ఎట్ 23% ఎందుకు రాలేదు అని చూడాల్సిన అవసరం ఉంది. బాధ్యతగా వాళ్ళు భావించాల్సిన అవసరం ఉంది. తప్పనిసరిగా ఓట్ అంటే ఏసీ గారు చెప్పినట్టు ఒకవేళ అభ్యర్థులు నాకు ఇష్టం లేదు అనే దానికే నోటా అనేది రావడం జరిగింది, నన్ ఆఫ్ ద అబౌవ్. సో తప్పనిసరిగా దానికి ఓట్ వేసిన చాలా వరకు సపోజ్ ఆ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ కూడా పొలిటికల్ పార్టీస్ కూడా ఆలోచన చేసే విధంగా ఉండే అవకాశాలు ఉంటాయి, నోటాకి ఎక్కువ ఓట్లు పడతాయి. సో తప్పనిసరిగా అంటే అది ఒక ఆప్షన్ మీకు ఇవ్వడం జరిగింది. సో తప్పనిసరిగా దాన్ని కూడా అవైల్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఈసారి నేషనల్ ఓటర్స్ డేకి సంబంధించిన వాళ్ళు చూసుకుంటే నథింగ్ లైక్ ఓటింగ్, ఐ ఓట్ ఫర్ ష్యూర్, మీ అందరికీ తెలుసు. సో ఇది మన బాధ్యత. నథింగ్ ఈజ్ లైక్ ఓటింగ్ అంటే ఏది ఎన్ని బాధ్యతలు ఉన్నా కూడా నథింగ్ ఈజ్ లైక్ ఓటింగ్.
ఐ వాంట్ ఫర్ ష్యూర్ అనే నిదానంతో మనం ముందుకు వెళ్ళడం జరుగుతుంది. రానున్న లోక్సభ ఎలక్షన్స్కి కూడా ఇక్కడ ఉన్న యంగ్ ఓటర్స్ కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యం కావాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా మన స్వీప్ యాక్టివిటీస్ కింద ఐ వుడ్ లైక్ టు అప్రిషియేట్ ద ఎంటైర్ స్వీప్ టీమ్ ఫ్రమ్ దిస్ ఫోరం. లక్ష్మీనారాయణ గారు, దేవేందర్ రెడ్డి గారు, అదేవిధంగా అశోక్ గారు అండ్ ఎవ్రీ వన్ హూ వాజ్ ఇన్వాల్వ్, పేరు పేరున ప్రతి ఒక్కరిని కూడా, నరేష్ గారు, డిపిఓ గారు, బికాస్ గ్రామంకి గడప గడపకి మనం వెళ్ళడం జరిగింది మున్సిపాలిటీస్లో కూడా. అండ్ అదేవిధంగా అంటే ఎలక్షన్ అనేది ఒక డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ అనుకుంటే కాదు, దానికి చాలా మంది సహకారం ఇస్తేనే అది ఎఫెక్టివ్గా, మనం ఇంత ఎఫెక్టివ్గా ఈ ఎలక్షన్ నిర్వహించుకోగలిగామని నేను భావిస్తున్నాను. ద ఎంటైర్ రిటర్నింగ్ ఆఫీసర్స్ కానివ్వండి, వాళ్ళ టీమ్స్ కానీ, ఎన్ఫోర్స్మెంట్ ఇండ్యూస్మెంట్ ఫ్రీ అంటే ఎన్ఫోర్స్మెంట్ టీమ్స్ కూడా చాలా చక్కగా ఎఫ్ఎస్టీస్ కానివ్వండి, ఎస్ఎస్టీస్ కానివ్వండి, అదేవిధంగా ఎక్స్పెండిచర్ మానిటరింగ్ టీమ్స్ కానివ్వండి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ టీమ్స్ కానివ్వండి, చాలా చక్కగా ఎక్కడ కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా వాళ్ళ ఇచ్చిన బాధ్యతని 100% నిర్వహించి చేయడం జరిగింది. ఈ వేదిక మీద నుంచి ముఖ్యంగా మన స్వీప్ టీంతో పాటు ముఖ్యమైన పాత్ర మీడియా అండ్ ఎలక్ట్రానిక్ ప్రెస్ అండ్ మీడియాకి కూడా, ఎందుకంటే ప్రతి చివరి వరకు ఏదైతే మేము కార్యక్రమాలు చేస్తున్నాం వాటిని ప్రతి ఒక్కరికి అందించడానికి వాళ్ళు సహకారం అందించారు. సో థ్యాంక్ యూ ఫర్ దాట్. వాళ్ళ పాత్ర కూడా, ఎందుకంటే దే ఆర్ టీంతో రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. టిఎస్ఎంఎస్ జగిత్యాల్, ఆ తదుపరి వైష్ణవి. ఈ కార్యక్రమాన్ని కవరేజ్ చేస్తూ మీడియాకు డిఎఫ్ఓ Political party representative.